ఇవాళ మనం ఒక మూవీ గురించి బాగా టాక్ ఉందండి. దర్శకుడు అని చాలామంది వినే ఉంటారు, ట్రైలర్ కూడా చాలామంది చూసుంటారు. ఆ దర్శకుడు మూవీ హీరో మనతో ఉన్నారు ఇవాళ. హాయ్ అశోక్ గారు, ఎలా ఉన్నారు? మీరు? నేను చాలా బాగున్నాను. సో దర్శకుడు మూవీ అని టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది ఇప్పుడు. అంటే ఈ సడన్గా వచ్చేసింది ఈ మూవీ. మన కుమారి 21F లాగే సడన్గా ఇలాగా అంటే ఎక్కువ అటెన్షన్ డ్రా చేయకుండా వచ్చి బీభత్సాన్ని హిట్ అయిపోయింది. సో ఏంటి అదే అంచనాలతో ఉన్నారు ఇది కూడా చెప్పచ్చు అలాగే? ఏంటి దర్శకుడు ఏంటి దేని గురించి? మా ట్రైలర్ అర్థమైంది మాత్రం యువర్ డైరెక్టర్ ఇన్ దట్. అంటే అంటే డైరెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్న వ్యక్తి అంతే, డైరెక్టర్ అవ్వలేదు. సో ఈ మూవీని అనుకున్నప్పుడు బయట ఎవరి హీరోయిన్ కాకుండా మన వాళ్ళనే చేద్దామని అనుకున్నారంట డైరెక్టర్. సో వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగిందా, లేకపోతే మీరు కూడా వాళ్ళతో కలిసి వెతుకుతున్నారు బయట ఎవరినైనా తీసుకురావడానికి? అది హరిప్రసాద్ గారు స్టోరీ తయారు చేసుకున్నారు. అంటే హరిప్రసాద్ గారు అంటే మా సినిమా డైరెక్టర్, దర్శకుడు, సినిమాకి దర్శకుడు అనమాట. ఆయన సుకుమార్ గారికి ఫ్రెండ్. అంటే సుకుమార్ గారి ఫ్రెండ్ అంటే నాకు కూడా తెలుసు. నేను కూడా ట్రావెల్ అయ్యాను. ఆయన 5-6 ఇయర్స్ నుంచి ట్రావెల్ అయ్యాను. ఆయన ఒక స్టోరీ తయారు చేసుకుని సుకుమార్ గారికి నేరేట్ చేశారు. ఈ దర్శకుడు అనే స్టోరీ నేరేట్ చేశారు అనమాట. ఆయన చాలా బాగా నచ్చింది. చాలా బాగా నచ్చేసి ఆయనకు అప్పటి వరకు డైరెక్టర్ అవ్వాలని లేదు. ఆయనకు కూడా స్టోరీ బాగుంది కదా, నువ్వే డైరెక్షన్ చేసేచ్చు కదా అన్నమాట. ఆయన డైరెక్షన్ చేసేయచ్చు, ఓకే. అయితే వాళ్ళిద్దరూ అనుకున్నది నా దగ్గరకు వచ్చింది. ఓకే, ఎవరు హీరో అంటే కొత్త వాళ్ళని తీసుకోవాలి. ఇలాగా కొత్త వాళ్ళని తీసుకోవాలి కదంటే సరే నేను అశోక్ని హీరోని చేసేద్దాం అనుకున్నాను. ఎవరు? హరిప్రసాద్ గారు, సుకుమార్ గారు కాదు, హరిప్రసాద్ గారు అనగానే సుకుమార్ గారు షాక్ అయ్యి ఉంటారు నాకన్నా ఎక్కువ. నా గురించి ఆయనకు తెలుసు కాబట్టి ఆయన షాక్ అయ్యి ఉంటారు. అలా అని కాదు, మనతో పాటు ట్రావెల్ అయ్యే వాళ్ళు ఎలా ఉంటారంటే ఆ స్క్రీన్ మీదకి వెళ్ళి చేయగలడా లేదా, మనతో పాటు ట్రావెల్ అయిన వాళ్ళు మనకి ఎప్పుడు ఇలా కనిపిస్తుంటారు. సో ఆ భయం ఉంది ఆయనకి. కొత్త వాళ్ళు చూసుకుందాం లే అన్నయ్య, కొత్త వాళ్ళు చూసుకుంది కానీ అన్నారు. లేదు, నాకు ఎలా కొత్త వాళ్ళు కావాలి. అది నాకు ఆయన కూడా ఇంటర్వ్యూలో చెప్పారు, కొన్ని ఇంటర్వ్యూలో అశోక్ లుక్లో వాడు మాట్లాడుతుంటాడు కానీ ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాడు అన్నది ఆయన అబ్జర్వ్ చేశారు. మీరు అబ్జర్వ్ చేశారు లేదా తెలియదు. ఆయన అబ్జర్వ్ చేసుకుని ఆ క్యారెక్టర్కి అలాంటి వాళ్ళు అయితే సరిపోతుందని. నాకు ఆ సంగతి తెలియదు. ఆయన ఏదో అశోక్ని యాక్టర్ చేయాలని ఆయన డైరెక్టర్ అయ్యారు. కానీ ఇది కూడా అబ్జర్వ్ చేశారు నాలో. అంటే ఇది నేను సూట్ అవుతాను క్యారెక్టర్ అన్నది ఆయన మన ఇంటర్వ్యూలో ఎక్కడో రేడియో సిటీలోనే ఎక్కడో చెప్తుంటే నాకు అర్థమైంది. ఓ అశోక్ పలానా పని చేస్తూ ఎక్కడో ఆలోచిస్తుంటాడు. సో అది నా దర్శకుడు క్యారెక్టర్కి సరిపోద్ది అని చెప్పి నన్ను అడిగారు వచ్చి, అరే బాబాయ్కి ఒక స్టోరీ చెప్పాము, చెప్తే నచ్చింది, నేను డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను. నేను డైరెక్షన్ ఎందుకు చేద్దాం అనుకుంటున్నానంటే నిన్ను యాక్టర్ చేద్దామని. అదే నువ్వు డైరెక్టర్ అవ్వడానికి నన్ను యాక్టర్ చేయడం ఎందుకు, నన్ను యాక్టర్ చేయడం నువ్వు డైరెక్టర్ ఎందుకంటే సరే నువ్వైతే నీకు ఇష్టమా కాదని అడిగారు. ఒకటే క్వశ్చన్, నీకు ఇష్టమా కాదని అడిగారు. ఇష్టమా కాదంటే కాదని ఎందుకు చెప్తాను చెప్పండి. మనం డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అంతే, ఎలాగ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నాం, అది వేరే ఫీల్డ్లో లేము, వచ్చి టప్మని రావడానికి ఎలాగ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నాం కాబట్టి అని వెంటనే చెప్పేలా వన్ డే టైం కావాలి బాబాయ్ అని వెళ్ళా. ఆలోచించా, అవును మనకి ఛాన్స్ వస్తుంది, మనం ఎలాగ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నాము, చేసేస్తే అని చెప్పి చిన్న డౌట్లు పెట్టుకున్నా. కొన్ని ఆయన అడగాలని చెప్పి మర్నాడు వెళ్ళా. ఓకే నేను చేయడానికి రెడీ అంటే నీకు చేయించుకుని, అంటే నీకు కాన్ఫిడెన్స్ ఉందా అంటే నాతో చేయించుకోవడానికి, నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటే నువ్వు చేయించుకుంటానంటే నేను చేయడానికి రెడీ అని చెప్పి ఆయన మీద పెట్టేసా. ఇప్పుడు ఏమవుతుంది, నాతో పాటు ఆయన హోంవర్క్ చేయాలి, నేను చేయించుకున్నాను. ఆయన ఫుల్ కాన్ఫిడెంట్, ఏదైనా కాన్ఫిడెంట్గానే ఉంటాడు ఆయన. స్టోరీ అయినా కానీ ఎవరితో చేయించడం కానీ మాట్లాడటం కానీ అదే కాన్ఫిడెంట్గా ఉంటాడు. నేను చేయించుకుంటాను, నీకు ఆ టెన్షన్ అవసరం లేదన్నారు. అయితే ఓకే బాబాయ్ అన్న.